హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మొన్న మనం మాట్లాడుకుందాం ఏంటంటే 30వ తారీఖు అక్టోబర్ 2025న తెలంగాణలో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా బంద్ అని. దానికి గల కారణం ఏంటి? ఈ కాలేజీ క్లోజింగ్ ఏదైతే ఉందో ఈ రియంబర్సబుల్ గురించి వాళ్ళ తరపున కాదు, ఇది స్టూడెంట్స్ యూనియన్ ఎస్ఎఫ్ఐ వాళ్ళ ద్వారా చేయబడే బంద్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, రేపు బంద్కి హాలిడే ఉందా లేదా అని చెప్పేసి, రేపు బంద్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ పోర్ట్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఏమైనా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఎప్పటి నుంచో చేస్తున్నాను. సో ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఎస్ఎఫ్ఐ వాళ్ళు 30వ తారీఖున బంద్ చేయటానికి అన్ని కాలేజెస్లు శ్రీకారం చుట్టారు. అది వాస్తవమే. మీరు ఇక్కడ ఒక 2 విషయాలు గమనించాలి. మొదటి విషయం వచ్చేసరికి అనుకూలత, రెండో విషయం వచ్చేసరికి స్పష్టత కానీ కన్ఫర్మేషన్ కానీ. సో మొదటి విషయం మాట్లాడుకుందాం, స్పష్టత తర్వాత మాట్లాడుకుందాం. మొదటి విషయం ఏంటి? అనుకూలత. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మొందా తుఫాను వల్ల తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మీకు తెలియంది కాదు, రేపు కూడా భారీ వర్షాలు అంటున్నారు. వాతావరణం అనుకూలించకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అది గనక వాళ్ళు ఆలోచిస్తే ఏం చేస్తారు దాని గురించి చెప్తాను. ఇక రెండోది వచ్చేసరికి స్పష్టత కానీ కన్ఫర్మేషన్ కానీ. యూనివర్సిటీ నుంచి ఎటువంటి అప్డేటు రాలేదు. బంద్ జరిగిందంటే కాలేజ్ విల్ బి క్లోజింగ్ అని చెప్పేసి వాళ్ళు జనరల్గా పంపిస్తారు. స్వచ్ఛందంగా మూసేటప్పుడు ఇక ఏంటంటే ఇక మరి ఇది పంపించాలా వద్దా అనేది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుంది. అసలైతే ఏం జరుగుతుందంటే, స్పష్టత అని కన్ఫర్మేషన్ అని రెండు ఎందుకు చెప్పానంటే, జనరల్గా ఏంటంటే బంధువులకి ఇప్పుడు ఏ మావోయిస్టుల బంధు అలాంటిది అనుకోండి, వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు. ఏఆర్టీసీల బంధు ఏదైతే వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు. కానీ ఇలాంటి కాలేజీ మీద ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు వ్యతిరేకత కదా ఇది. సో అది వచ్చేసరికి యూనివర్సిటీ వాళ్ళు జనరల్గా చెప్పరు, ఈ బంధు ప్రకటించరు. ఏంటంటే మేము సెలవు ఇవ్వలేదు, అది మీరు మూసుకున్నారని చెప్పేసి అలా అర్థం అన్నట్టు. ఇదే జరుగుద్దని కదా, మామూలుగా చెప్తున్నాను, నాకు తెలిసింది నేను చెప్తాను 2 సంవత్సరాలు. అయితే ఇక మొదటి చెప్పాను చూసారా, అనుకూలత. సో అనుకూలత లేదు అనుకుంటే కనుక దీన్ని వేరే రోజుకి పోస్ట్ పోన్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతవరకు అయితే కన్ఫర్మేషన్ రాలా. మీకు ఏదైనా కానివ్వండి నైట్ లోపు మీకు తెలిసిపోతుంది ఏంటని. మొత్తానికైతే రేపైతే వీళ్ళు బంద్ పెట్టిన మాట వాస్తవమే, కానీ మరి వాతావరణం అనుకూలించట్లేదు, అక్కడ కన్ఫర్మేషన్ స్పష్టత లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక మీ కాలేజీ వాళ్ళు మీకు మెసేజ్ పెట్టాలి గ్రూపులో. దట్ ఈస్ ద ఫైనల్ అప్డేట్, అంతే.